ఎందుకు వేయట్లేదండి? అదే చెప్పాను కదా సార్. ఓన్లీ ద రీజన్ ఏంటంటే 17 నెంబర్ అచ్చు రాదని సార్కి సెంటిమెంట్స్ అని వేయట్లేదు. లేకపోతే సినిమానే 17th రిలీజ్ చేసేవాళ్ళు. ఐ రియల్లీ వాంటెడ్ ఈ సినిమాకి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కదా సార్, ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉంటే ప్రీమియర్ చేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి. బికాజ్ ఇప్పుడున్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్, ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామని ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ ఆ నెంబర్ 17 అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్దీ లేదు అని అంతే. 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 4వ రిలీజ్ కాబోతుంది. సో థియేటర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి, దొరికే? లేదు సార్, చాలా మంచి రిలీజ్ సార్ సినిమా, చాలా మంచి రిలీజ్ సార్. అంతా మొన్న ఒక ఈవెంట్లో మన బన్నీవాస్ గారు ఏమన్నారంటే బుక్ మై షో నెగిటివ్ రివ్యూస్ ఇస్తుందంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? అంటే మీ సినిమాకి ఏ విధంగా ఉంటుంది ఏంటి, గతంలో సినిమాలు కానీ ఇప్పుడు కానీ ఎట్లా బుక్ మై షో? అదే సార్, ఇంకా దాని గురించి నేను ఇంత ముందు కూడా ఒకసారి నేను మాట్లాడాను. అది 1-2 ఉంటుంది. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ వాంట్. ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతున్నారు దానిపైన కొంత. అది లేదు సార్, అంటే టు బి వెరీ హానెస్ట్ సార్, మేబీ నేను ముందు అదే తమిళ్ ఏదో ఒకటి మాట్లాడాను కదా, అది అలా వైరల్ అయిపోవడమో దానివల్ల కేరామ్ సినిమా అయిపోయేంత వరకు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ సచ్ థింగ్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కేరామ్ సినిమా ఏంటి, ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అనే దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఓకే. యా, యుక్తి హియర్. ఇటు చూడండి, హియర్. సో మీరేమో ఫస్ట్ టైం హీరోయిన్గా వస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఆయన ర్యాంప్ నడుస్తూ ఉంది కిరణ్ది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన డామినేషన్ మీరు ఎట్లా తట్టుకున్నారు? మై క్యారెక్టర్ అండ్ కిరణ్స్ క్యారెక్టర్, కిరణ్స్ డామినేషన్ ఇన్ పర్ఫార్మింగ్. I think there has been parts in the film where I have dominated him, and there has been parts in the film where he has dominated me, and ultimately it's the chemistry which has worked out in the film, and it's not about dominating each other, it's about working together and making the scene work. I think that's what we have focused on. But yeah, some scenes are written in a way where I have dominated him, and some scenes are written in a way where he has. సో డైరెక్టర్ గారు, సో వాళ్ళందరూ ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు, సో ఎక్కువ టెన్షన్ మీకే ఉండి ఉంటుంది. ఆల్రెడీ 3 సినిమాల రిజల్ట్ తెలిసింది. ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు? కంటెంట్ మీద చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేస్తానో దాన్ని గట్టిగా ఎంటర్టైన్ చేస్తున్న కాన్ఫిడెంట్గా ఉన్నాం. రేపు థియేటర్స్లో డెఫినెట్లీ చాలా పాజిటివ్గా ఉంటుందని కాన్ఫిడెంట్తో ఉన్నాను సార్. కిరణ్ గారు, మన ఇండస్ట్రీలో సంక్రాంతి హీరోలు ఉన్నారు, దసరా బుల్లోలు ఉన్నారు. సో దీపావళి హీరో అనేది ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని, ఆ టపాస్ పేలుతుందని, సో ఎంతవరకు లోపల గడగడ కొట్టుకుంటుందా, పేలుతుందా, ఏంటి అసలు? లేదు సార్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఖచ్చితంగా మీరు అందరూ నవ్వుతారు రేపు థియేటర్లో. మంచి పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుంది కేరాంప్ అని అయితే నేను చాలా నమ్మకంగా ఉన్నాను సార్. అప్పుడు పెళ్ళైంది, ఆ సక్సెస్, ఆ వైబ్ అంతా, ఆ హ్యాపీనెస్ జోడైంది. ఇప్పుడు ఇంట్లోకి బుడ్డోడు వచ్చాడు. సో ర్యాంప్, ఇంకా ర్యాంప్ అనేది, సో ఇంట్లో వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బుడ్డోడితో. సో ఆ మ్యాజిక్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా అంటే కిరణ్, మీకు అంటే సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. సో మీకు ఇంకా చాలా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో కిరణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీలో మీరు కుంగిపోతుంటారు. కానీ సినిమా అనేది బయటికి అంటే ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వాలనేది మీ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ని ఏ విధంగా కిరణ్ తీసుకుంటారు? లేదు సార్, ఎందుకో సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే, ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అని ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ యా, అది హైస్కి అదంతా లేదు సార్. ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్గా, అందరం కలిసికట్టుగా పనిచేసాం, సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్ని. సో ఈ విషయంలో సో మీ అభిప్రాయం ఏంటంటే, చాలామంది ఇంతకుముందు హీరోలు కూడా, కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకేమనిపించింది? లేదు సార్, ఫెయిల్యూర్ ఏదన్నా ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే అది నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ సినిమా అవుతుంది.
మధ్యలో ఏమైనా అవ్వచ్చు, ఇంకా అది నా తప్పు అవ్వచ్చు, ఇంకోరు తప్పు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను యాక్సెప్ట్ చేయందే సినిమా అయితే అవ్వదు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. నా ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్. సో ఈ సినిమాలో చాలా రిచ్ కిడ్ కదా, సో బయట సో ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా సో ఎదుగుతున్నారు. సో ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది సో మీ పర్సనల్ లైఫ్కి సో ఎంతవరకు మోటివేట్ చేసింది? సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి సో నాని ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, సో మీ నుంచి ఆ ఎనర్జీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి సో ఎట్లా కష్టపడేవాళ్ళు? అంటే మంచిగా అంటే మీరు అన్నది వాస్తవమే సార్. మనము రిచ్ కిడ్గా చేయడం అన్నది కొంచెం కష్టమే, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అది. బట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అభినవ్ అని చెప్పి, మంచి ఫ్రెండ్ అంటే మంచోడు కాదులే కానీ చెడ్డోడే. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ని, అది ఎందుకు లేదు వేరే విషయంలో, కానీ మనోడు బిహేవియర్ ఒకటి ఉండేది సార్. బాగా డబ్బులు ఉంటుంది కానీ మా దగ్గర చాలా అల్లరి చిల్లరగా బిహేవ్ చేసేవాడు. వాడి తాలూకు హావభావాలు కొన్ని పట్టుకున్నాను సార్. నాని చెప్పినప్పుడు కూడా మామూలుగా నిజంగా మన సర్కిల్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అది ఇది అన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు అలాంటి మనం చూసింటాం కదా మన సర్కిల్లో ఫ్రెండ్స్ అది అనుకున్నాం. బట్ లక్కీలీ రిచ్ కడ్ అయినప్పటికీ నేను చాలా చిల్లరగా బిహేవ్ చేయాలి కాబట్టి ఆ చిల్లరకి సెట్ అవుతాం కాబట్టి ఇబ్బంది అవ్వలేదు సార్. నరేష్ గారు అంటే చాలామంది ఆర్టిస్టులు సినిమాలు చేస్తారు, వెళ్ళిపోతారు. మీ చేతిలో చాలా సినిమాలు ఉంటాయి కాబట్టి ప్రమోషన్ యాంగిల్లో ఒక సినిమాని మంచి కంటెంట్ని ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళడానికి సో ప్రమోషన్కి కొంతమంది ఆర్టిస్టులు దూరంగా ఉంటారు, కానీ వాటికి అందరికంటే మీరు విభిన్నం. సో చాలా మీరు ఏ సినిమా చేసినా ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, ఈవెంట్లో పాల్గొనాలనే ఉత్సాహం మీలో కనపడుతూ ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే అన్ని సినిమాలు చేస్తూనే మీరు ఈవెంట్లో వాళ్ళతో సరదాగా ఉండడం, సినిమాలు తీసుకెళ్ళడం అనేది సో మీకు నెక్స్ట్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంటుంది? ఒకానొకప్పుడు అండి 4 పేపర్లు ఉండేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకోటి ఏదో ఆంధ్రభూమి, అంతే. సక్సెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఏమి ఉండేది కాదు. నేను క్రమంగా చూస్తూనే వస్తాను, అప్పుడు ఆడియో లాంచ్లే ఉండేది. ఇప్పుడండి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అగ్రిమెంట్, తెలుగు సినిమాలో గొప్పతనం, మేము ఎప్పుడు అగ్రిమెంట్లు మీరు సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్ పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతని యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఎవరైనా సరే ప్రొడ్యూసర్ పిలిచి మీరు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానండి. ప్రతి వాళ్ళకండి, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుడే ఈస్ ప్రమోషన్స్, టు మీట్ ద ప్రెస్, టు టాక్, టు ప్రమోట్ ద ఫిల్మ్, టు టెల్ వాట్ యూ ఫీల్. సో ఐ డూ ఇట్ ఫుల్లీ అండి, ఐ డూ ఇట్ సపోర్ట్. నాని గారు ఏమండి? లేదండి, అగ్రిమెంట్ నేను ఎప్పుడు చేయలేదు, అది చెప్తున్నా కదండి. మన తెలుగు సినిమాలో గొప్పతనం, మన మిగతా భాషలో తెలియదు కానీ చాలా మటు అగ్రిమెంట్స్ ఉండవండి, నోటి మాట మీద నడుస్తాం, అదే నమ్మకం. అదే 4 సినిమాలు తప్పు, ఒక 2-3 సినిమాలు తప్పు చేస్తే మనం ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుందండి. దట్స్ అన్సెడ్ రూల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాన్. నేను ఎప్పుడు అగ్రిమెంట్లు చాలా తక్కువ సంతకం పెట్టానండి, అడిగితే పెడతాను. దట్స్ ఇట్. వీ ఎంజాయ్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ.